కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు అమలు చేస్తుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అందులో భాగంగా నిన్నటి రోజున చెప్పుకోవాలంటే మాత్రం నిజంగా అదొక చరిత్రనే చెప్పుకోవాలి. దాదాపుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే 5.5 లక్షల టిట్కో గృహాల్ని ఆ యొక్క లబ్ధిదారులకి పంచడం జరిగింది. నిన్నటి రోజున చూసుకుంటే ఒకే ఒక రోజులో దాదాపు 2.5 లక్షల ఇల్లు నారా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికి సంబంధించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క సూళ్లూరుపేట కార్యక్రమంలో వాటిని పంచడం జరిగింది. మరోపక్క అదైన వెంటనే చూసుకుంటే P4 యొక్క మార్గదర్శి సంబంధించినటువంటి కార్యక్రమం సంవత్సరం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన లబ్ధిదారులతో ఆయనే మాట్లాడి నిజంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళకి హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రెండు కార్యక్రమాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నిన్న రోజున చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా కనపడినటువంటి పరిస్థితి ప్రజలతో సహా ఏంటంటే ఇల్లు ఆ యొక్క పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరో పక్క చూసుకుంటే P4 నిజంగా పేదలని ధనవంతులుగా చేసే కార్యక్రమంలో బాగోవడం, అది సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం, నేరుగా లబ్ధిదారులు ఏ విధంగా బెనిఫిట్ పొందారో వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని నేను కూడా పంచుకుంటున్న పరిస్థితి. ఈ రెండు అంశాల గురించి మీరేమంటారండి? కోయిళ్ళు అనేటువంటి విషయం ఏదైతే ఉందో 14-19 మధ్య మన వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మన శాంక్షన్ చేయించారు. ఓకే. అప్పుడు నిజంగానే ఒక మంచి పథకం. పేదలకు ఇళ్ళు ఇదివరకు గతంలో ఏదో 2 తాటాకులు గళ్ళు ఇచ్చి ఇవ్వడం, తర్వాత ఏదో ఇల్లు పెంకుటిల్లు కట్టించడం, లేకపోతే డాబా ఇల్లు. దాన్ని మించి ఇది ఎలా వచ్చిందంటే లబ్ధిదారుడి కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఇందులో. వాళ్ళు లోన్ పెట్టుకోవాలి, అది వాళ్ళు తీరుస్తారు. అర్థమైందా? గవర్నమెంట్ దాన్ని స్పాన్సర్ చేస్తుంది అన్నమాట సబ్సిడీ కింద. అందులో 2 రకాలు, 200 గజాలు అలా స్క్వేర్ ఫీట్ల లెక్కనే, కొంచెం చిన్నవి కొంచెం పెద్ద LIG MIG టైప్. అందులో 14-19 మధ్యలోనే 17లోనే దాదాపు 1 లక్ష ఇళ్ళు గృహప్రవేశం చేశారు. వాళ్ళ అదృష్టవంతులు. తర్వాత 19 ఫిబ్రవరిలో కొంత అలాగే 4-5 లక్షలు అప్పుడే ఇచ్చేసారు. మొత్తానికైతే 4-5 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఇచ్చేసారు. వాళ్ళు వీళ్ళు చెప్పుకోరు కదా సరిగ్గానే. మీరు గుర్తుందో లేదో ఒక వీడియో రిలీజ్ అయింది నెల్లూరులో. ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటా వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు కదా, టిట్కో ఇల్లు వాళ్ళు అందరూ టీడీపీకి వేసేస్తున్నారు ఓట్లు, వాళ్ళే నెగ్గేసిలో ఉన్నారని చెప్పుకున్న వీడియో బయట తిరిగింది, బాగా వైరల్ అయింది. అలా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మీరు ప్రభుత్వానికి వాళ్ళకి లోన్ కూడా కొంత ఉంది కదా, అది మీరు కట్టక్కలేదు, నేను వచ్చిన తర్వాత ఫ్రీ చేస్తా అన్నాడు. వాళ్ళు కూడా వేసి పడేసి ఉంటారు జగన్కి. అప్పుడు తీసుకుని ఇల్లు కూడా మర్చిపోయి ఈ తర్వాత ఇవన్నీ అప్పుడు 1 వంతు పూర్తయ్యి 2 వంతులు 3 వంతులు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత ఇద్దాం అనుకున్నాడు. దాదాపు నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది కదా. నిర్మాణం పూర్తి అయినాయి, ఎలక్షన్ అయిన తర్వాత ఇద్దాం అనుకున్నారు. కొన్ని ఏమో 2-3 70%, 50%, 40% అయినవి ఉన్నాయి. వాటిలన్నిటిని పాడెట్టేశాడు ఇతను వచ్చిన తర్వాత. ఎందుకంటే దానికి సంబంధించిన నిధులన్నీ దొబ్బేసాడు. నిధులంటే ఇప్పుడు ఈ లోన్ పెట్టుకుంటారు కదండి, ప్రభుత్వం ఇవ్వాలనుకున్నది వీళ్ళు లోన్ పెట్టుకుంటే ప్రభుత్వం దాన్ని కడద్ది. అది వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. ప్రభుత్వం డబ్బు ఇవ్వదు. సపోజ్ నువ్వు ఇల్లు కట్టుకున్నావా, నీ సైట్ ఉంది, దానికి ప్రభుత్వం బ్యాంక్ ద్వారా ఇప్పిస్తుంది, అది ప్రభుత్వం కడద్ది. నీకు అర్థమైంది? ప్రభుత్వం హామీ ఉండి వీటన్నిటిని చూస్తుంది. వాళ్ళు కడతాం మానేసారు ప్రభుత్వం. ఆ వచ్చిన లోన్ ఉన్నది ఇల్లు కడతాం మానేస్తాం, మరి డబ్బు వస్తుంది కదా, వచ్చింది వాళ్ళు పాడేసుకున్నాడు జగన్. ఆల్రెడీ కట్టి ఉన్న వాళ్ళు బిల్లు ఇవ్వాలి కదా, ఆ ఇత్తం మానేశారు, వాళ్ళు కడతాం మానేశారు. కాంట్రాక్టర్లకు కూడా నిధులు, ఆ కాంట్రాక్టర్లకి పని పూర్తి చేసిన వాళ్ళకి బిల్లు క్లియర్ చేయాలి, ఇత్తం మానేశాడు. ఇంకా కట్టాలంటే కూడా డబ్బులు ఇవ్వాలి కదా, ఇటు ఎవడరా బాబు వాళ్ళు కడతాం మానేసి. లోన్ అయితే పెట్టారు, అది వచ్చేది కదా, అది ప్రభుత్వం ఆడేసుకుంది. లోన్ ఎవరు కట్టేవారు? వీళ్ళు కట్టి బ్యాంకులు ఊరుకోరు కదా, ప్రభుత్వం కట్టాలి. వాళ్ళు కట్టకపోతే వీళ్ళని అడుగుతారు. ఎలా నలిగిపోయారు వాళ్ళు. దీంతో త్రిశంక స్వర్గం అంటారు వాళ్ళు. అద్దెలలో ఉన్నవాళ్ళు అద్దెలు కట్టుకోవాలి, ఇక్కడ ఈ లోన్ కట్టాలి. వీళ్ళు కళ్ళ ముందు సగం తయారయ్యి 3 వంతులు తయారయ్యి వాళ్ళు కేటాయించిన ఇళ్ళు కొంతమంది కేటాయించలేదు. ఇంకా కేటాయించిన వాళ్ళు కూడా ఇవ్వలేదు, తాళాలు ఇవ్వలేదు. దాని కారణం ఏంటంటే మౌలిక వసతులు ఏర్పడక అవన్నీ చేసిద్దాం అనుకున్నారు వాళ్ళు. కొన్ని రెడీ అయిన ఇళ్ళకి అవన్నీ అలాగ ఉండిపోయినాయి. పిచ్చి మొక్కలు మలిచేసినాయి, నాచు పెట్టేసింది, ఎండకే వానకే తడిసిపోయి. వీడు వచ్చిన తర్వాత కొన్ని నాట్లు రంగులు కట్టేసాడు, ఇద్దామని రెడీ చేసాడు, ఇచ్చడేమో కూడా కొన్ని. నాకు ఐడియా సబ్జెక్ట్. చాలా వరకు అందులో ఉన్నటువంటి సామాగ్రిని దోచుకోవడం, రకరకాల అసలు అన్ని చాలా దారుణం. బారులు కట్టాలకుండా మందు కట్ట పట్టుకుపోయి తాగిన వాళ్ళు కట్ట ఉండేవారు అందులోనే. అసాంఘిక కార్యకలాపాలు మొత్తం వాడుకున్నారు. తర్వాత వీళ్ళు వచ్చిందంటే ఏం చేశారంటే 20 నెలల్లోనూ ఎంత పని ఉంటుందంటే అవన్నీ శుభ్రం చేసి మౌలిక వసతులు కల్పించి వాళ్ళు తిరిగి రిపేర్లు చేసి మళ్ళీ సెట్ చేసేటప్పటికి ఇంత టైం పట్టింది. మొన్న నవంబర్ 25 నవంబర్లో ఇచ్చారు.
ఓ 2 లక్షలు 3 లక్షలు, ఇప్పుడు 2.5 లక్షలు ఇచ్చారు. అంటే వీళ్ళ పని డబల్ చేసి పెట్టాడు. మిగతాయి కూడా ఇది పూర్తి అయ్యే లోపల ఇచ్చేస్తారు. అంతకుముందు దరఖాస్తు చేసుకున్నారు కదా కొంతమంది, 25,000 కట్టించుకున్నారు దరఖాస్తు. అప్పుడు వాళ్ళకి ఇల్లు రాలేదనుకో, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు వెనక్కి, కట్టిన డీడీలు కూడా అంతే. ఇప్పుడు అవన్నీ వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇది చాలా భారం పెట్టేసేయండి. వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడతారు, కానీ ఎన్ని మాటలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు, నేను అందుకుని అతను విధ్వంసకారి వీరప్ప అని అంటాను నేను. ఏ రకంగానూ ప్రజలకు సిగ్గు లేకుండా చాలామంది టీడీపీ ఛానల్స్ అనుకున్న దాంట్లో కూడా అతను డబ్బులు గట్టా బాగానే పంచాడు అంటారు సిగ్గు లేకుండా. ఏం పంచాడండి? ఆ ఇళ్ళు పంచుతున్నారు కదా, అది వాళ్ళు బాబుల సొమ్ము తెచ్చి కడుతున్నారు ఎవడన్నా. అదేదో వాళ్ళు బాబు సొమ్ము పంచాడు అని చెప్తారు. ముందుగా అరుణ్ కుమార్ అంటాడు అతను డబ్బులు పంచాడు, అతని పాలసీ అది ఖర్చు పెడితే మళ్ళీ మాకు వద్దని అదేం బుర్ర తక్కువ ఆలోచన. వాళ్ళు బాబు జేబులోంచి కొడుకు జేబులో 100 ఎట్టి ఆడు 100 ఖర్చు పెట్టుకుంటే ఆడు సంపాదించి ఖర్చు పెట్టుకున్నట్టు అది ఇంటికే కదా బొక్కడద్దు. అది అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? 2 సార్లు ఎంపీలు అలాగే ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు ఇలాంటి. ఈ జగన్ బాగా పంచుతాడు, చంద్రబాబు డబ్బులు సృష్టిస్తారని చెప్పుకొని ఏదో చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పంచుతాడు, సృష్టిస్తాడు కూడా. జగన్మోహన్ రెడ్డి పంచడానికి ప్రయత్నం చేస్తాడు, పంచడం. మరి అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఈ కార్పొరేషన్ లోన్లు కావచ్చు, యువత స్కీములు ఇవన్నీ పంచినట్టే కదండి. ఇవన్నీ ఎత్తేసాడు జగన్. ఓ బటన్ నొక్కి అతను చేసింది ఏంటంటే అమ్మ ఒడిలాడితే ఏదో ఇచ్చాడు అంతే. మిగతా ఏదైనా సరే మిగతా స్కీమ్లను అందరికీ ఎత్తిపడేసి కొంతమంది డబ్బులు వేసిపోయాడు. దాని మీద 3 రెట్లు ఇస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు తల్లికి వందనం అనేటువంటి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఒక్కటి చాలు స్కీము. పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అది ఒకటి చాలు. ఏది చూసుకున్నది ఒకటే చాలు అనిపిస్తుంది. మహిళలకు ఫ్రీ బస్సు, నెల కనీసం ఎంత లేదన్నా బస్సుల మీద ప్రయాణం చేసే వాళ్ళకి నెలకు 1000 రూపాయలు మిగులుతుంది. అంటే సంవత్సరాలు 12,000 ఇచ్చినట్టు. ఎంత తక్కువ చూసుకున్నా. అన్న క్యాంటీన్లో వీళ్ళకి బుద్ధి జ్ఞానం, బుర్ర బుద్ధి, వివేకం, విజ్ఞానం ఏమి లేదు. ఇలా మాట్లాడే వాళ్ళు అందరికన్నా ఎంతకన్నా తల పోటొచ్చేస్తుంది చాలామందికి. ఈ సంక్షేమం చూస్తుంటే ఏటరీ గోలారి దోచిపెట్టేస్తున్నారు అనుకుంటున్నారు. కడు పేదవాళ్ళకి దిక్కు మొక్కు లేని దీనులకి ఆ దేవుడే దిక్కు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి దిక్కు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది, తప్పులేదు. ఇచ్చుకొడితే ఇచ్చుకునేవాడిని, ఏం చేస్తాం. కానీ ఆడే బటన్ నొక్కేస్తాను, బలి నొక్కేసాడు అంటారు ఏంటి బుద్ధి లేకుండానే. బటన్ నొక్కి కూడా అంతే డబ్బులు పడి అప్పుడు సరిగ్గానే, అదేం తెలియకుండానే. అది ఒక రకమైన రాజశేఖర రెడ్డి తన వాళ్ళు బాగా చూసుకుంటాడని పొగారు పుట్టించినట్టుగానే ఇళ్ళే ఉండపిల్లలు ఇలాంటి వాళ్ళే ఇలాంటివన్నీ పొగారు పుట్టి మాట్లాడి ముఖం వేసుకుని మాట్లాడేస్తుంటే జనాలకి అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు ఈ ఒక్క నెలలోనే చూసుకో, మార్చి నెలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్ అన్బిలీవబుల్ అచీవ్మెంట్. ఏ నెల కానేలా కదండి అసలు. ఏ నెలకి ఈ నెల చూడగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1వ తారీఖుని పెన్షన్లో 1వ తారీఖు కన్నా ముందు రోజు ఇచ్చేసారు, మార్చి నెలలో కూడా. అది మొదలెడితే నిన్న లబ్ధిదారులకు ఇళ్ళు P4 సంబంధించి తిరుపతి దగ్గర ఒక ఆ చిన్న గ్రామం, వాళ్ళు అసలు మామూలు సమాజానికి దూరంగా ఉన్నారు. వాళ్ళు అసలు మామూలు సమాజం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మమ్మల్ని ఎవరో పట్టించుకోరండి, మమ్మల్ని ఎవరో కనీసం ఆ అంక కూడా చూడరన్నారు. అటువంటి చోట్న వాళ్ళు మార్గదర్శులు వాళ్ళని అడాప్ట్ చేసుకుని అసలు ఎలా ఐడెంటిఫై చేయగలిగారండి బాబు? అసలు అంత మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి అది కూడా బ్రిడ్జి కట్టారంట. అసలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు ఉబ్బి తబ్బైపోతున్నారు. వాళ్ళ ఆనందాశ్చర్యాలతో ఇది నిజమా కళ అనుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద పిలిచి మాట్లాడమంటే ఆవిడ ఏం మాట్లాడాలో ఆవిడ ఆనందంతో అసలు ఒళ్ళు మాకు ఒక రచ్చబండి కావాలంటుందంటే కమ్యూనిటీ అసలు నిష్కల్మషం ఆ ఆనందం ఉంటుంది చూసారా. చంటి పిల్లలకి చేతిలో జీడి పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది వాళ్ళకి. వెంటనే శాంక్షన్ చేశాడు. ఆ కలెక్టర్ గారు చెప్పాడు, అది మీరు రకరకాలుగా లేట్ చేస్తారు, వాళ్ళకే ఇచ్చి కట్టుకుంటారని చెప్తున్నాడు. 25 మందికి అడిగితే 100 మందికి ఇచ్చాడు. అది గతంలో ఇలాంటి సంభాషణలు ఉన్నాయండి ఎక్కడైనా? చాలే, ఎక్కడికన్నా వచ్చాడండి చెట్లు గిట్లు మొత్తం కొట్టేసేవారు, బొబ్బా చెట్లు కూడా ఉండొచ్చేవారు కదా వాళ్ళు. అంత పిరుకోండి నేను అక్కడ చూడలేదు. అతను పులి సింహం అని ఎలివేషన్ ఇస్తారు, అతను సపోర్ట్ చేస్తే ధర్మాన ప్రసాదరావు ఈ బస్సు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. పేద ప్రజల పట్ల అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారిది ఎలాగుందో నేను ఒక్క దృశ్యం చాలు. ఆ వైసీపీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలు మీటింగ్ పెట్టడం మూలపాడు, అదేదో మేమేదో ఉద్ధరిచ్చేసాం, మేమే కట్టేసాం, సిగ్గులేదు వాళ్ళకి.
ఏంటండి దాన్ని మొదలెట్టింది టీడీపీ, ప్రభుత్వం దిగిపోయింది, నువ్వు కంటిన్యూ చేస్తూ నీకు ఏదో లాభం ఉన్నది అక్కడ. ఒక 30% అంత మిగతాది వీళ్ళు పూర్తి చేశారు. అక్కడ మీటింగ్ పెట్టాడు. కనీసం నువ్వు ముద్దెట్టినోడివి నువ్వేమన్నావు, నీ మీటింగ్ అయ్యే వరకు భోజనం పెట్టరని చెప్పావు. ఒకవేళ ఎవరిని వెళ్తే ముద్ద కూడా పడారు మీకు అని చెప్పి. ఇవ్వద్దని చెప్పారు, ప్లేట్లు కూడా అంటే నువ్వు భోజనం పెడతానికి ఏడ్చివాడు తల్లి కూడెట్టినోడు పెంతలు పొట్టిచీర ఎడతాడా? నీ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడెడతానికి పైకి కిందకి చూసినోడు రాష్ట్రాభివృద్ధి చేసావా? వీళ్ళకి అది అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నీకు 10 రూపాయలు లేకుండా పావళ పని చేస్తావు. నువ్వు నీకు 10 రూపాయలు వస్తేనే పావళ పని చేస్తావు. వైసీపీ వాళ్ళందరూ దొంగలండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సాంగత్యం చేసిన వాళ్ళందరూ దండుపళ్ళు బ్యాచ్. వాళ్ళకి తల్లి పిల్ల ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తల్లి చెల్లిని వాళ్ళది కూడా దొబ్బేద్దామని చూస్తున్నాడో, వీళ్ళ మైండ్ సెట్లు లైక్ మైండెడ్. అలాంటి ఆలోచన విధానం మైండ్ ఉంటేనే వీళ్ళు కలిసి ఉంటారు. ఇందులో అనుమానమే లేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.